సుపరిపాలన తొలి అడుగు పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజాప్రతినిధులను ఇంటిపాట పట్టించింది. మనతో మాట్లాడడానికి మంత్రి టీజీ భరతున్నారు. సార్ చెప్పండి, ఈరోజు ఇంటింటి తిరుగుతున్నారు, అసలు ఈ సంవత్సరంలో ఏం చేశారంటే? ఏడాదిలో చాలా చేశాం. పెన్షన్లు చెప్పిండేది 3,000 నుంచి 4,000 చేశాము. అది కూడా ఏప్రిల్ నుంచి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత 3,000 ప్లస్ 4,000 కలిపి జూలైలో ఇవ్వడం జరిగింది. తల్లికి వందనం చెప్పిండేది ఎంతమంది పిల్లలు ఉన్నారో అంతమందికి ఇవ్వడం జరుగుతుంది. కొంతమందికి ఇష్యూస్ ఉంటాయి, అవన్నీ కూడా స్ట్రీమ్లైన్ చేస్తున్నారు. సెకండ్ ఫేజ్ అంటే ఇప్పుడు 15వ తారీఖు లోపల కొంతమందికి ఏమన్నా ఉంటే అది కూడా సార్ట్అవుట్ చేసే దాంట్లో ఉన్నాము. ఫ్రీ బస్, ఉచిత బస్సుది కూడా August 15 నుంచి స్టార్ట్ చేస్తున్నాం. సో అన్న క్యాంటీన్లు తెరిచినాం. సో ఎన్నో అంటే అభివృద్ధి, సంక్షేమం ఇవి చేయడం అంటే మన గవర్నమెంట్లో మనము చూడాల్సిండేది. ఎవరు కూడా 100% పర్ఫెక్ట్ చేస్తారని అనడంలో అండి. మనం చూడాల్సింది మిగతా గవర్నమెంట్లతో మన గవర్నమెంట్ అయితే గ్యారంటీ 100 times బెటర్గా చేస్తున్నాం మనం. ఎందుకంటే వీఆర్ గివింగ్ ఇంపార్టెన్స్ టు బోత్ సంక్షేమం, అభివృద్ధి. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ విత్ అవర్ గవర్నమెంట్. చంద్రబాబు గారు లాంటి నాయకత్వం ఉండింది కాబట్టి పాసిబుల్ అయింది. సో ఎన్ని కష్టాలు ఉన్నా మీరు ఆల్ ఓవర్ ఇండియాలో అండి పెన్షన్ అసలు 4,000 దగ్గరలో ఎవరు లేరు. మీరు నెక్స్ట్ లెవెల్ చూస్తే 2,000, 2,500 ఉంటారు. అంత డిఫరెన్స్. అది 6,000, 10,000 డిఫరెంట్ కేటగిరీస్, 15,000 ఇట్లాంటివి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. అదే కాకుండా డెవలప్మెంట్ వర్క్స్ కూడా మనం ఫాలోఅప్ చేసి చాలా వర్క్స్ టేకప్ చేస్తున్నాం స్టెప్ బై స్టెప్. ఎందుకంటే లాస్ట్ 5 ఏళ్ళలో అన్ని డిస్ట్రక్షనే జరిగింది. ఆ డిస్ట్రక్షన్ నుంచి ఇప్పుడు బయటికి వచ్చి సెట్ అయ్యి స్ట్రీమ్లైన్ చేసుకుంటూ వీఆర్ డూయింగ్ ఇట్ అండ్ అన్నీ ఫాలోఅప్ చేసి చేస్తున్నాం. కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, రిప్రజెంటేషన్స్ ఇచ్చింటారు, అవి ఫాలోఅప్ చేయడము, సెట్ చేయడం జరుగుతుంది. చెప్పుకోదగ్గ ఫౌండేషన్ స్టోన్స్ కానీ లేకపోతే పెద్ద పరిశ్రమలు ఏమైనా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చాయంటే? చాలా వచ్చాయి కదా. 9.5 లక్షల కోట్ల పెట్టుబడులు అన్ని శాఖల నుంచి వచ్చిండేది మన రాష్ట్రంకి. మొత్తము 2014 నుంచి 24 వరకు తీసుకుంటే దాదాపు 4 లక్షల కోట్లేమో అన్నారు. అంటే మనం వాల్యూ చూస్తే ప్లానింగ్ వాళ్ళ నుంచి తీసుకుంటే మనం సంవత్సరంలో 9.5 లక్షల కోట్లు అండి. నాట్ ఏ జోక్. కొన్ని లక్షల ఉద్యోగాలు వస్తాయి, పుట్టుతో ఉన్నాయి. మనం 20 లక్షల ఉద్యోగాలు కమిట్మెంట్ ఇచ్చాము 5 ఏళ్ళలో. సంవత్సరంలోనే 9.5 లక్షల కోట్లు తేవడం అంటే ఆషామాషి కాదండి. ఆర్సిలర్ మిత్తల్ నుంచి తీసుకోండి, BPCL తీసుకోండి, రిలయన్స్ తీసుకోండి, ఇట్లాంటి పెద్ద పెద్ద సంస్థలు. కర్నూలు కూడా మనం రిలయన్స్ సంబంధించింది 1,600 కోట్లతో అది కూడా క్లియర్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా పెట్టుబడులు జరుగుతున్నాయి. దట్ ఈజ్ ఓన్లీ బికాస్ చంద్రబాబు గారు లాంటి నాయకత్వం, చంద్రబాబు గారు లాంటి బ్రాండ్ ఉంది కాబట్టి వస్తున్నారు. సో వీఆర్ డూయింగ్. పోలవరం అనుకోండి, అది కూడా కంప్లీట్ చేస్తున్నాం. వర్క్ స్టార్ట్ అయినాయి. సార్ చెప్పారు 27 ఎండ్ లోపల ఖచ్చితంగా అయిపోవాలి. అవన్నీ అవుతాయి. సో ఇవన్నీ పాసిబుల్ ఓన్లీ విత్ అవర్ గవర్నమెంట్. పారిశ్రామిక హబ్బుగా ఓరకలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఎలాంటి అభివృద్ధి పనులకు స్టార్ట్ చేశారు? ఆల్రెడీ MSMEది CDP పార్క్ మనం పోయి ఇనాగ్రేట్ చేసినాం. అది కూడా MSME జరుగుతుంది. దాదాపు ఇది కొప్పర్తి కలిపి 5,000 కోట్లతో మనము డెవలప్ చేస్తున్నాం MSMEది. ఇది కాక మనకు అనంతపూర్ నుంచి కర్నూలు వరకు ఇండస్ట్రియల్ కారిడార్ లెక్క బిల్డ్ చేయాలని చెప్పి ఒక ప్లానింగ్తో పోతున్నారు చంద్రబాబు గారు. ఆల్రెడీ ఇండస్ట్రీస్ ఆర్ క్యాబినెట్ నుంచి క్లియర్ అయ్యేవి. నేను చెప్తుండేది ప్యూర్ EV అనేది ఎలక్ట్రికల్ వాళ్ళది క్లియర్ అయింది 1,000 crores ప్లస్. సెమీ కండక్టర్కి సంబంధించింది అది ఒకటి క్లియర్ అయింది. సో అన్నీ వస్తున్నాయి. ఇంకా పెద్ద ప్లాంట్ కూడా మాట్లాడుతున్నాం, అది కూడా పెట్టుబడులు వస్తున్నాయి. ఇప్పుడు ఉండే ప్లాంట్ కూడా ఎక్స్పాన్షన్ చేసే దాంట్లో ఉన్నారు జయరాజ్ ఇస్పాత్ వాళ్ళు. సో ఇవన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఒకవైపు అభివృద్ధి సంక్షేమం పేరుతో ముందు పోతామనేసి కూటమి ప్రభుత్వం చెప్తుంది, మరోవైపు వైసీపీ పార్టీ ఒకటే చెప్తుంది సంక్షేమ పథకాలు ఎవరు అందడం లేదు, ఇచ్చిన మాట తప్పారని చెప్పి. మీరు ఇప్పుడు నాతో పాటు తిరుగుతున్నారు. ఈ మాతో పాటు తిరిగే సాక్షి ఛానల్ కూడా ఉంది, వాళ్ళు కూడా చూస్తున్నారు. మాకు అగైనెస్ట్ ఉండే ఛానల్స్ కూడా ఉన్నాయి, వాళ్ళు కూడా అందరూ వీడియోస్ తీసుకుంటున్నారు. సో దీంట్లో ఒక 10 ఉంటాయి. 10లో ఎవరైనా ఒకటి చెప్పింటారు అనుకో, అది హైలైట్ చేసేసి రాలే అంటే యాడికి పోతుంది 9,000 కోట్లు ఎవరికైనా అకౌంట్కి పోతా అన్న. ఇచ్చిన అకౌంట్స్ ఉన్నాయి, చూడొచ్చు, డేటా ఉంది, ఎంతమందికి పోయినామో డేటా ఇస్తున్నాము. సో ఇట్ ఈస్ ఆల్ జోక్. వాళ్ళు చెప్పేది అన్ని జోక్స్గానే ఉంటాయి. నాకు ఏం మాట్లాడినా జోక్తారనే ఉంటుంది కాబట్టి. బట్ రియాలిటీ ఈస్ పీపుల్ ఆర్ హ్యాపీ. ఎస్ 100% నేను చెప్తున్నా కదా, ఏ గవర్నమెంట్ బట్ కంపారిజన్ చేయండి మిగతా గవర్నమెంట్ ప్రీవియస్ గవర్నమెంట్తో మన గవర్నమెంట్ పోలిస్తే వీఆర్ 100 times బెటర్ దెన్ దెమ్. సరే, ఇంటింటికి తిరుగుతున్నారు, ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది, అసలు ఏం చెప్తున్నారు? అంటే వాళ్ళు మాట్లాడుతున్నారు, అడుగుతున్నాం. ఇప్పుడు మనం చేసిన కార్యక్రమాలు వాళ్ళకి చెప్పాలా, మీరు చదివితే వాళ్ళకు కూడా అర్థమవుతుంది. ఇంకేమన్నా వాళ్ళవి ఏమైనా ఇష్యూస్ ఉంటే చెప్తారు, లేదంటే హ్యాపీగా ఉన్నామని చెప్తున్నారు. సో దే ఆర్ హ్యాపీ అంటున్నాను నేను. యూ షుడ్ అల్టిమేట్లీ సీ ప్రజలు
సే 100 పీపుల్ని కలుస్తున్నాం అనుకోండి, మనము 100కి 100 వస్తుందా? స్కూల్స్ పోతే కూడా రాదు కదా ఎంత చదివినా. సో 80నా 90నా వీఆర్ మచ్ బెటర్ దెన్ ఎనీ అదర్ గవర్నమెంట్ అంటున్నా. వీఆర్ అట్ 85-90లో ఉన్నామని నేను అంటాను. దట్ ఈస్ వాట్ వీ షుడ్ సీ. సార్ పబ్లిక్కి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? విమర్శించే వైసీపీ పార్టీకి ఏం చెప్పారు? విమర్శించే వైసీపీ పార్టీకి ఆల్రెడీ 11 వచ్చింది. ఇంకా వాళ్ళు ఏదేదో మాట్లాడాలనుకో ఒకటికే వచ్చేస్తుంది. ఆల్రెడీ సింగిల్ డిజిట్కి వస్తుంది, అది కరెక్ట్. బట్ వాళ్ళు అర్థం చేసుకోవాలి, అది అపోజిషన్గా అన్నప్పుడు కన్స్ట్రక్టివ్గా ఉండాలా వాళ్ళకు. అట్లా కాకుండా వాళ్ళ మైండ్ సెట్ ఎట్లుంటుందంటే ఎంతసేపు అంటే విమర్శించాలా, లేకపోతే ఏదో ఒకటి ప్రచారణ లేనిది పుట్టించి చెప్పాలా, ఇది ఈ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ వాళ్ళకు ఉంటుంది. ప్రజలు మా పాలనలో దే ఆర్ హ్యాపీ అండి. ఎన్డీఏ గవర్నమెంట్ దే ఆర్ వెరీ హ్యాపీ. మీరు కూడా సార్ చంద్రబాబు గారు చాలా సందర్భాల్లో చెప్పారు, బూతులు అనేది ఇప్పుడు సబ్జెక్ట్ ఎక్కడ లేదు. దే ఆర్ ఆల్ హ్యాపీ. పీపుల్ ఆర్ లివింగ్, వాళ్ళకంటూ ఒక ఏమంటున్నారంటే ఒక ఇండిపెండెన్స్ వచ్చింది అనుకుంటున్నారు. నాకు ఎందుకంటే వచ్చి చెప్తుంటారు ఎవరు ఇండస్ట్రియలిస్టులు ఏమంటారంటే, సార్ మేము 1947లో ఇండిపెండెన్స్ చూడలే, కానీ ఈ 5 ఏళ్ళ పాలన ప్రీవియస్ పాలన పోయిన తర్వాత మాకు రియల్ ఇండిపెండెన్స్ వచ్చిందని చెప్తుంటారు. నాకు వచ్చి చెప్తారు ఇది వాస్తవం. ఫార్ ఈస్ట్లో అయితే బ్లాక్ లిస్ట్ చేశారనమాట 5 ఏళ్ళు. ఈడ మొత్తం ఇండియాలో ఏ రాష్ట్రం కన్నా బాగుండి ఆంధ్రప్రదేశ్కి రాదని చెప్పి వాళ్ళు బ్లాక్ లిస్ట్ చేశారు. ఆయన వచ్చిన వెంటనే పీపీఏ డిస్ట్రక్ట్ చేసినాడు. ఎక్కడా లేదు, ఎక్కడ ఇండ్లే పీపీఏ. అసలు ఆయన మైండ్ సెట్ ఈజ్ డిఫరెంట్ అండి. సో ఈజ్ నాట్ ఫిట్ ఫర్ అన్ అపోజిషన్ ఆర్ ఎ లీడర్. ఆయన బెటర్ క్లోజ్ చేసుకొని ఆయన కంపెనీస్ చూసుకుంటే బాగుంటుంది. అంటే కేవలం మీరు ఉద్దేశపూర్వకంగానే క్యారెక్టర్ని దెబ్బతీసేలాగా మాట్లాడుతున్నారు, అంటే జగన్ అసెస్మెంట్ చేస్తున్నారు. ఏడ చేస్తున్నాం? ఉండే వాస్తవాలు చెప్తున్నాం. నేను క్రియేట్ చేసిండేది కాదు, ఉండే వాస్తవాలు వాళ్ళు చెప్పిండేది చెప్తున్నాను. నేను ప్రజల దగ్గర నుంచి నాకు వచ్చిన ఇండస్ట్రియలిస్టులు ఏం చెప్పారో ఐఎమ్ గివింగ్ ఫీడ్బ్యాక్. ఇంకొక 10 ఉన్నాయి నేను చెప్పాలంటే ఉదాహరణ. ఇవి నేను క్రియేట్ చేసింది కాదండి, వాళ్ళు వచ్చి చెప్పిండే చెప్తున్నా. ప్రజలకు తెలియాలా కదా ఏ రకంగా చేశాడనేది. సో దాని గురించి అంటే సింపుల్ ఎగ్జాంపుల్, వై హ్యాజ్ ఈ క్యాన్సిల్ పీపీఏ? దెర్ ఈజ్ నో ఆన్సర్. ఆయన అధికారులు వీళ్ళంతా ఫార్ ఈస్ట్ వాళ్ళు ఒకటి ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున ఒకటి ఏదో పెట్టుకొని ఒక ఈవెంట్ పెడితే మన అధికారి లాస్ట్ గవర్నమెంట్లో పోయి కూర్చుంటే ఆయన లేపి బయటికి పంపించినారు. ఇవన్నీ బయటికి రావు న్యూస్లో, బట్ పర్సనల్గా వచ్చి చెప్తారు. వాళ్ళు కూడా బయటకు వచ్చి చెప్పాలంటే దే ఆర్ ఇండస్ట్రియలిస్ట్, బిజినెస్ పీపుల్. వాళ్ళకి వచ్చి రాజకీయాలు చేసే పని అవసరం లేదు. మాకు చెప్తారు, మా నుంచి బయటకు వస్తుంది. వాళ్ళ పేర్లు కూడా చెప్పలేము మనం. బట్ ఇవన్నీ క్రియేట్ చేసుకునే కాదండి, కొన్ని క్రియేట్ కాదు, ఉండే వాస్తవాలు చెప్తారు, మనం ప్రజలకు చెప్తుంటాం. బట్ అల్టిమేట్లీ మా ఎన్డీఏ ప్రభుత్వం ఈజ్ డూయింగ్ ఫెంటాస్టిక్. దే ఆర్ ఆల్ హ్యాపీ. మీకు అదే చెప్తున్నా, 100కి 100 ఎవరికి ఉండదు. బట్ కంపారిటివ్ టు ప్రీవియస్ గవర్నమెంట్ 100 times బెటర్లో ఉన్నాం. థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకుంటే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో పనిచేస్తుంది. సక్సెస్ అయ్యే కావాలంటే మాత్రం రిజల్ట్ చూడాల్సిందే చెప్పేట పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, RTV, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.